ఆలయాల్లో ఉంటాడా, మనిషిలో ఉంటాడా? మనిషిని అంటే ఆలయాల్లో ఎవరుండ్రు? మరి ఒక అతను నన్ను అడిగాడు, దేవుని చెప్పులు వేసుకొని మేము దేవుణ్ణి ఆరాధించవచ్చు అని అడిగాడు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? చెప్పాలి. ఎందుకు వేసుకోకూడదు నాకు సమాధానం చెప్పాలి. ఎందులో ఉంది అపవిత్రత? దానివల్ల చెప్పులు వేసుకొని ఆరాధించకూడదు. ఓకే, మీకు ఒక లేఖనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మాట ఉంటుంది. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు అంటే దేవుడు ఎవరో నివసిస్తున్నాడండి? ఎవరో నివసిస్తున్నాడు? చెప్పులు వేసుకుని ఆరాధించకూడదని అందరూ చెప్పారు. మరి దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఎవరిలో నివసిస్తున్నాడు? మందిరాల్లోనా, మనలోనా? మనం దేవుడికి ఏమై ఉన్నాం అంటే మనమే ఒక ఆలయం, మనమే ఒక మందిరం. అంటే మనం మరి చాలా మంది పబ్లిక్ మీటింగ్లు పెడతారు, రోడ్డు మీద పెడతారు సభలు. చెప్పులు ఇప్పించి కూర్చుంటున్నారా, చెప్పులు వేసుకొని కూర్చుంటున్నారా? చెప్పాలి. చెప్పులు వేసుకొని కూర్చున్నారు, షూ వేసుకొని కూర్చుంటున్నారు. వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారో ఆరాధించట్లేదు? ఆ సమయంలో దేవుని పాటలు పాడుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, అని దేవుని వాక్యం అన్ని వింటున్నారు కదా, వినట్లేదా? బయట మహాసభల్లో కూడా వాళ్ళందరూ కూర్చొని చెప్పులు వేసుకొని, షూలు వేసుకొని మనం చూస్తాం బయట మీటింగుల్లో. మరి చెప్పులు వేసుకొని మీటింగ్లకు వెళ్ళి కూర్చుంటున్నారు, కుర్చీల్లో కూర్చుంటున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. మరి చెప్పులు వేసుకొని కుర్చీల్లో కూర్చొని ఆరాధిస్తున్నప్పుడు మరి దేవుని పరిశుద్ధాత్మలు వాళ్ళ నుంచి వెళ్ళిపోయాడంటారా? నా ప్రశ్న మీకు ఎవరికి అర్థం అవుతుంది? ఇప్పుడు మన సువార్తకి వెళ్ళాం అందరం, చెప్పులు ఇప్పి తిరిగామా, చెప్పులు వేసుకొని తిరిగామా? చెప్పులు వేసుకొని ప్రార్థన చేసాం, పాటలు పాడాం, వాక్యం ప్రకటించాం కదా, అన్ని చేశాం కదా. అప్పుడు దేవుడు మనలో ఉన్నాడంటారా, లేదంటారా? చెప్పాలి. మరి చెప్పులు వేసుకొని ప్రార్థన చేయకూడదు అంటున్నారు. అంటే చెప్పులు వేసుకొని ప్రార్థన చేస్తే అపవిత్రమా కాదా? అది కాదమ్మా మోషే, నేను చెప్పిన కాన్సెప్ట్ మీరు బాగా అర్థం చేసుకుని నాకు చెప్పండి. నేను చెప్పింది మీరు సమాధానం చెప్పాలి, నేను కూడా మీ ప్రశ్నలు నేను సమాధానం చెప్తాను. మీకు చాలా మంది అడుగుతున్నారు, అందుకే నేను డౌట్ క్లారిఫై చేస్తాను. ఈ రోజు సువార్తలకు వెళ్ళినప్పుడు మనం ఆరాధించుకొని, షూ వేసుకొని, బూట్లు వేసుకుని, చెప్పులు వేసుకొని ఆరాధించాం అంటే అదంతా మనకి అర్థమైపోయినట్టేనా? మరి చెప్పులు ఉన్నాయి కదా, చెప్పులు ఉంటే దేవుడిని ఆరాధించకూడదు అని మీరే అన్నారు. చెప్పులు వేసుకొని దేవుడిని స్తుతించకూడదు అన్నారు. మరి చెప్పులు వేసుకొని తిరిగాం, చెప్పులు వేసుకొని పాటలు పాడాం, చెప్పులు వేసుకున్న దేవుడు మహింపరిచాం. మరి అప్పుడు దేవుడు ఉన్నాడా, మనలో వెళ్ళిపోయాడా? ఉన్నాడు. చెప్పులు వేసుకొని ఆరాధించకూడదని బైబిల్లో ఎక్కడ లేదండి. ఒకటి, మనం దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు చెప్పులు విప్పి ఎందుకు వెళ్తామంటే ఇతరులకు ఆటంకంగా ఉండకుండా. అంతేగాని ఆ చెప్పుల్లో అపవిత్రత లేదు, జ్ఞాపకం చేసుకోవాలి, సత్యం తెలుసుకోండి. మీరు వేసుకున్న చెప్పుల్లో అపవిత్రత లేదండి. చెప్పుల్లో మురుకు అంటుకుంటుంది, పేడ అంటుకుంటుంది, రకరకాల బురదలు తిరుగుతూ అది అంటుకుంటుంది. దానివల్ల అపవిత్రత అయిపోదు. దానివల్ల దేవుడు మీకు అది నువ్వు చెప్పులు వేసుకున్నాను ఉండి చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోయినా మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ చెప్పులు వేసుకోకుండా మళ్ళీ చెప్పులు ఇప్పిస్తే మళ్ళీ లోపలికి వచ్చేసే దేవుడా మన దేవుడు? చెప్పాలి. ఇప్పుడు చెప్పులు వేసుకున్నామండి, దేవుడిని ఆరాధిస్తున్నాం, దేవుడు గంట బయటకు వెళ్ళిపోతాడంటారా? వెళ్ళిపోతాడా? మళ్ళీ చెప్పులు ఇప్పిస్తే మళ్ళీ అంటున్నా మనలోకి వచ్చేస్తాడా? నువ్వు చెప్పులు వేసుకున్నా, షూలు వేసుకున్నా, ఏది చేస్తున్నప్పటికీ కూడా మీరందరూ దేవునికి ఎలా ఉన్నారని ఉంది బైబిల్లో.
మీరే దేవుని ఆలయంలో ఉన్నారు. చెప్పుల్లో అపవిత్రత ఉండదు, షూలో అపవిత్రత ఉండదు. అపవిత్రత ఎవరిలో ఉందో తెలుసా? నీ హృదయంలో ఉన్నది. అపవిత్రత ఎవరిలో ఉంది? మనలో ఉంది. మరి చెప్పులు వేసుకుని ఆలయంలోకి వెళ్ళొచ్చు కదండి. వెళ్ళకూడదు కదండి అని అంటారు. వెళ్ళకూడదంటే దేవుడు నిన్నేదో తప్పు పడతాడేనో, నువ్వు చెప్పులు వేసుకొని షూ వేసుకుని దేవుని మందిరంలోకి వెళ్ళిపోతే నీకేదో హాని కలుగుతుందేనో, నీకేదో పాపం అంటుకుంటుందేనో ఆ ఉద్దేశంతో వెళ్ళవసరం లేదండి. ఆ ఉద్దేశంతో మందిరాలకు వెళ్ళవసరం లేదు. నువ్వు చెప్పులు వేసుకుని రకరకాల ప్రదేశాలు మనం తిరుగుతాం కనుక ఇతరులకు నువ్వు కూర్చుని మట వేసి కూర్చుంటే లేదా షూలో కూర్చుంటావు. ఇతరులకు ఆటంకం కలగకుండా నువ్వు చెప్పులు వేసుకుని ఇతరులకు ఆటంకం కలగకుండా ఉండడానికే చెప్పులు ఇప్పు మనం వెళ్తాం. అంతేగాని చెప్పులు వేసుకున్న మాత్రమే దేవుడు నీలో నుంచి వెళ్ళిపోడు. చెప్పులు వేసుకుని ఆరాధించిన మాత్రం దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఎందుకంటే నువ్వే దేవునికి ఆలయమై ఉన్నావు. అదే చెప్పండి గట్టిగా. ఎవరు ఆలయం ఉన్నారట? మనమే దేవుని ఆలయం. మరి చెప్పులు వేసుకొని మన చెప్పులు విడిచిపెట్టి దేనికి వెళ్తున్నాం? లోపలికి దేనికి వెళ్తున్నాం? దేనికి వెళ్తున్నామండి? ఆలయం అంతా మురికి అయిపోద్దని. రెండోదిగా ఇతరులకు ఎవరికి ఆటంకం మనము కలుగు చేయకూడదు. నీ మట్టి కోళ్ళు అంటుకుంటారు కూర్చుంటే, నీ చెప్పులు వేసుకొని వస్తే నీ మురికి కోళ్ళు అంటుకుంటారు. అందుకని చెప్పులు వేసుకోవడం మందిరంలోకి వెళ్ళడం వల్ల తప్పు కాదు, పాపం కాదు. మీకు ఉదాహరణ చెప్తాను. దేవుడు ఎల్లవేళ మనలో ఉన్నాడా లేడా? ఎందుకుంటాడు? మనమే దేవునికి యేసు ప్రభు నమ్ముకున్నందరూ దేవుడికి ఎలా ఉన్నారంట? ఆలయం. అంటే నువ్వే ఒక మందిరం, నేను ఒక మందిరం, పిల్లలందరూ మందిరాలే. ఇప్పుడు చెప్పులు తీసేసి మన దేవుడిని ఆరాధించాం, రైట్, బాగా ఉంది. చెప్పులు ఇప్పేసి చెప్పులు వేసుకుని మనం రోడ్డు మీదకి వెళ్తున్నాం. మరి దేవుడు వెంటనే మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలా ఉండాలా? చెప్పాలి. వెంటనే వెళ్ళిపోతారంటారు మనలో నుంచి. ఎందుకంటే మరి చెప్పులు ఉన్నాయి కదా. చెప్పులు ఉన్నాయి, షూలు ఉన్నాయి కదా. మరి దేవుడు ఎందుకు వెళ్ళిపోడు? మరి దేవుడికి అపవిత్రమైనవి కదా చెప్పులు షూలు. మరి దేవుడు ఎందుకు వెళ్ళిపోవట్లేదు? చెప్పుల్లోని షూల్లోని అపవిత్రత లేదండి. అది మనకున్న అవకాశాన్ని బట్టి, మనకున్న అనుకూలతను బట్టి మనం ఆరాధించుకుంటాం అంతే. ఇతరులకు ఆటంకం కలగకుండా. మందిరంలో నీవు ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కడవే కాదు, అందరూ ఉంటారు కనుక, అనేక మంది ఉంటారు కనుక ఇతరులకు ఆటంకం కలిగించకుండా, ఇతరులు ఎవరిని వాళ్ళ బాధ పెట్టకుండా, ఇతరులకు ఎటువంటి నష్టము కలుగు చేయకుండా, వాళ్ళకి ఎటువంటి మనం ఇబ్బందులు కలుగు చేయకుండా మనం ఇప్పు బయట లోపలికి వెళ్ళి ఆరాధించుకుంటాము. అవకాశం ఉంటే పెద్ద పెద్ద చర్చల్లో షూలేసి వెళ్తారు, చెప్పులు వెళ్తే దేవుని ఆరాధిస్తున్నారు. అందులో కూడా ఏమీ లేదు. చెప్పుల్లో షూలో ఏమి ఉండదు. ఎందుకు ఉండదంటే రేపు మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తుందట? ఇప్పుడు మన అక్కడ చర్చిలోనా మనలోనా? చర్చిలు కావాలా దేవుడికి? నువ్వు కావాలా? చర్చిలు కావాలి, కోట్ల రూపాయలు చర్చిలు కడుతున్నారు. ఆ చర్చిలు దేవుడికి కావాలా? నువ్వు కావాలా దేవుడికి? ఆ చర్చిలు కేవలం దేనికి? ఆ చర్చిలు దేనికండి? కేవలం మనం కూడుకొని ఆరాధించుకో ప్లేస్ అంటది, ఓ ప్లేస్. అందులో దేవుడు ఉన్నాడు. నువ్వు ఆరాధించు చెట్టు కింద కూడా ఆరాధించుకుని దేవుడు నీలో ఉంటాడు. అదే దేవుడి నివాసము. మరి మోసే చెప్పులు ఇప్పేసి వెళ్ళాడు కదా. మరి పొద దగ్గర పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు కనుక అందుకే నీ చెప్పులు ఇప్పేసి రావద్దు అంటున్నాడు. అక్కడ దేవుడు స్వయంగా వచ్చాడు. ఆ పొద దగ్గర దేవుడు స్వయంగా వచ్చాడు అక్కడ. కానీ కొత్త నిబంధనలో ఏం చెప్తున్నాడు తెలుసా? మనందరం కూడా దేవునికి ఎలా ఉన్నామంట? దేవుని ఆలయమై మనం ఉన్నాము. నువ్వు ఎలాగైనా చెప్పులు వేసుకొని ఆరాధించి, చెప్పులు వేసుకోకపోయినా ఆరాధించి నువ్వు పర్వాలేదు, కానీ దేవుడు నీలో ఉంటాడు. మరి దేవుడు మనలో వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడన్న సంకేతాలు ఏంటి? దేవుడు మనలో ఉండకుండా పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోతాడన్న సంకేతాలు ఏంటి? ఎందుకు వెళ్ళిపోతాడు? దేవుని ఆలయమే ఉన్నాం. దేవుని ఆత్మ వల్ల నివసిస్తుంది. సత్యాలు తెలియాలని కొంతమంది కంక్లూజన్ ఉంటారని చెప్తున్నాను. ఇటువంటి అపోహాలకి ఎటువంటి నమ్మకాలు కానీ పెట్టుకోవద్దు. ఏమ్మా? అదే చెప్పుల్లో నీకేం ఉండదు. చెప్పుల్లో ఉండదు. చెప్పుల్లోని షూల్లో నీకేం ఉండదు. అందులో అపవిత్రత ఉండదు.
మీరు ఎలాగైనా దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు. కాకపోతే చెప్తున్నాను కదా, నువ్వు ఒక్కరిదాని ఉన్నప్పుడు ఆరాధించుకో, కానీ అందరు ఉన్నప్పుడు వారెవరికి కూడా మనము ఇబ్బంది కలుగు చేయకూడదు. కనుక మన అందరితో పాటు మనం వెళ్ళి ఆ చెప్పులు ఇప్పుకొని లోపలికి వచ్చి అందరితో పాటు కూర్చొని ఆరాధిస్తున్నాం. నా పాయింట్ ఏంటి, చెప్పులున్నా నీలో ఉంటాడు దేవుడు. నువ్వు చెప్పులు వేసుకొని ప్రార్థన చేసినా నీలో ఉంటాడు, చెప్పులు లేకుండా ప్రార్థన చేసినా నీలోనే ఉంటాడు. అది గుర్తించుకోవాలి. ఎందుకంటే మనమే దేవునికి ఒక ఆలయమే ఉన్నాము. మనమే దేవుని ఆలయం. దేవుని ఆత్మ మీరు నివసించున్నాడని మీరు ఎరుగరా అనే దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. మరి ఎందుకు మన దేవుడు మనలో వెళ్ళిపోతాడు? ఎందుకు వెళ్ళిపోతాడు? ఒకసారి శిష్యులు చేతులు కడక్కోకుండా భోజనం చేసేస్తున్నారు. ఆ పరిచయులందరూ అడిగారంట. ఏమని అడిగారు? ఏమని అడిగారు గుర్తుందా? మరి మేమందరం చేతులు కడుక్కొని వచ్చాము, మరి మీ శిష్యులు ఏం చేస్తున్నారట? చేతులు కడుక్కోకుండా ఎందుకు అంటున్నారు అని చుట్టూ ఉన్న పరిచయాలు శాస్త్రులు అందరూ యేసుప్రభుని అడిగారట. ఆ యేసుప్రభు మహాజ్ఞాని కదా, అని ఏం చెప్పాడు తెలుసా? చేతులు కడుక్కోకుండా తింటే అది నీకు హాని చేయదు, కానీ నువ్వు ఉన్నావే నీ హృదయంలో బయటకు వస్తాయనుకో, అదే మనిషిని హాని చేస్తుంది. హల్లెలూయా. అంటే మనిషి హృదయాలు ఏమున్నాయి? మనిషి హృదయాలు ఏమున్నాయి? మత్తయి సువార్త, లూకా సువార్త చదువుకోండి, ఏమున్నాయి? మత్తయి సువార్తలు ఏమున్నాయని చెప్పాడు శిష్యులతో దేవుడు. లోపల నుంచి ఏమొస్తాయి బయటికి? బాగా డ్రింకర్స్ ఉంటారు, తాగుబోతారు. అది తాగినప్పుడు ఒకలా ఉంటారు, మామూలు ఎప్పుడు అలా ఉంటారు. తాగినప్పుడు రెండు పాస్ రండి కూర్చోండి, డ్రింక్ తాగలా? ఏం తాగుతారు మీరు? ఏ డ్రింక్ తాగుతారు? పెప్సీయా? లేదంటే కూర్చొని అంటాడు. ఆడు తాగినప్పుడు నేను వచ్చాననుకో, ఎవడరా నువ్వు, ఏ పాస్ రాడు, ఎవడొచ్చాడు రాడు అంటారు. అంటే లోపల ఎవరున్నారు? ఇంకో మనిషి వెళ్ళింది లోపలికి, డోస్ వెళ్ళింది అనమాట. ఆ డోస్ వెళ్ళాడు, ఇలా మాట్లాడిస్తున్నాడు. డోస్ లేకపోతే బాగానే ఉంటాడు. ఆ డోస్ వెళ్ళాడు కదా, లోపల డోస్ వెళ్ళింది. ఆ డోస్ వల్ల ఇలా మాట్లాడుతున్నాడు. లేదా మామూలు మంచోడేనండి, అబ్బాయి కుర్రోడు మంచోడేనండి, కానీ కొద్ది తాగితేనే, తాగకపోతే మంచోడే. తాగితే ఇలాంటివన్నీ చేస్తాడండి. తాగిపోతే నా వీధిలోకి వెళ్ళలేము, ఇంటికి వెళ్ళలేము. తాగకపోతే మంచోడే, చాలా ఉత్తముడు అంటారు. మరి దేవుడు ఏమో చెప్తున్నాడంటే, మరి నీ శిష్యులు చేతులు కడకుండా భోజనం చేసేస్తున్నారు అనేది యేసుప్రభు అంటున్నాడు. అయ్యా శాస్త్రులారా, పరిచయులారా, చేతులు కడగడం తినడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు. బయట నుంచి లోపలికి వెళ్ళిన మనిషిని హాని చేయవు, కానీ మనిషి లోపల నుండి వచ్చిన బయటకు వస్తాయే అసూయ, ద్వేషము, పగ, దొంగతనాలు, వ్యభిచారములు, దురాలోచనలు, దొంగతనములు, హత్యలు, ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంట? ఎవరిలో ఉన్నాయంటే బైబిల్లో చెప్తున్నాడు. ఎవరిలో ఉన్నాడండి? షాపుల్లో ఉన్నాయా? రోడ్ల మీద ఉన్నాయా? ఇళ్లల్లో ఉన్నాయా? ఎక్కడున్నాయి? మనలోనే మనుషులు లోపలే ఉన్నాయి, మన హృదయంలో ఉన్నాయి. అల్లర్లు, మరి అసూయ, ద్వేషము, పగ, దురాలోచనలు, ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంట? మనుషుల హృదయంలో ఉన్నాయి. అవన్నీ బయటకు వచ్చాయనుకో ఎవరిని పాడు చేస్తే? ఆ మనిషిని పాడు చేస్తాయి. దాంతో పాటు సమాజాన్ని పాడు చేస్తున్నాయి. అవన్నీ కూడా సమాజంతో పాటు కుటుంబాన్ని కూడా పాడు చేస్తాయి. అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు, మనమే దేవుని ఆలయమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. అదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనంలో, దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూసారు ఇక్కడ చక్కని మాటలు మనకు రాయబడి ఉన్నాయి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నారని. అంటే ఆల్రెడీ మనలో ఎవరున్నారు? మనకి రాయబడి ఉంది కదా, నేను చెప్పిన మాట కాదు. పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ అంటే ఆయన వేరు, యేసుప్రభు వేరు, తండ్రి వేరు కాదండి. ముగ్గురు ఒకటే, తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ఒకటే. అంటే పరిశుద్ధాత్మ డైరెక్ట్ దేవుడే నీలో ఉన్నాడు.
ఆల్రెడీ దేవుడు ఎందులో ఉన్నాడంటే, ఎందులో ఉన్నాడండి? మన హృదయాల్లో ఉన్నాడు. నువ్వు పడుకున్నా ఉంటాడు, నువ్వు ప్రయాణం చేసినా ఉంటాడు, నీలో ఉంటాడు. యేసు ప్రభుకు నమ్ముకున్న నీవు, క్రీస్తు రక్షణ పొందిన నీవు, నువ్వు డ్యూటీకి వెళ్ళి నీతో వస్తాడు. చెప్పులు వేసుకుని వెళ్ళా, చెప్పులు లేకుండా వెళ్ళి నీతోనే వస్తాడు. వ్యాపారంలో నీతోనే ఉంటాడు. నువ్వు కాలేజీకి వెళ్ళినా, బయటికి వెళ్ళి, నీ పని పాటలకు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని వాక్యం చదివిస్తుంది. మరి దేవుని ఆలయాన్ని పాడు చేయొద్దని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని ఆలయమును పాడు చేయవాడు దేవుడు వారిని పాడు చేస్తాడట. రెండు ఆలయాలుగా మన దేవుని వాక్యం చదివిస్తుంది. ఒకటి సంఘం, రెండోది మన దేహమే దేవుని ఆలయం. మరి చాలా మంది దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. దేని చేతి పాడు చేసుకుంటారట? తాగుడు, విచారము, హత్యలు, దురాశలు, ఇవన్నీ ఉంటారు. తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, తన హృదయాన్ని పాడు చేసుకుంటున్నారు, దేవుడు దూరం అయిపోతున్నారు. అందుకే మనుషుల హృదయంలో అవన్నీ కూడా ఉన్నాయని దేవుడు వాక్యం చెప్తుంది. నువ్వు బయట నుంచి ఏం తీసుకుని హాని చేయవు, కానీ నీ లోపల ఉన్నాయే, నీ హృదయంలో ఉన్నాయే, అవే బయటకు వచ్చినప్పుడు మనిషిని హాని చేస్తాయని దేవుడు వాక్యం ఇర్మీయా గ్రంథంలో చెప్తున్నాడు. హృదయం అన్నిటికంటేను ఎలా ఉందట? అది మోసకరమైనది, ఇంకా వ్యాధి అంట. ఏంటి వ్యాధి అది? దేనికి ఉంది ఆ వ్యాధి? దేని పట్టిందట? దేని పట్టిందండి? ఉదయానికి కూడా వ్యాధి ఉంటుంది అంటారా? ఇదెక్కడండి బాబు? మనం బైబిల్ తప్పి బయట ఎక్కడల్లా హృదయానికి వ్యాధి ఉండడం ఏంటి? శరీరానికి గజ్జి ఉంటుంది, తామర ఉంటుంది, పుల్లు ఉంటుంది. మరి శరీరానికి అన్ని జబ్బులు వస్తాయి, టీబీలు, మరి ఎయిడ్స్లు, క్యాన్సర్లు, రకరకాలమైన జబ్బులు వస్తాయి, శరీరానికి వస్తుంది. మరి మందులు వేసుకుంటాం, మనం తగ్గించుకుంటాం. మరి హృదయానికి కూడా వ్యాధి ఉందంట. అది ఎలాంటి వ్యాధి అంట? అంటే టీబీ కంటేను, ఎయిడ్స్ కంటే, క్యాన్సర్ కంటే, ఈ లోకంలో ప్రమాదకరమైన వ్యాధులు అన్నింటికంటే ఏ ఘోరమైన వ్యాధి? ఏది ఘోరమైన వ్యాధి చెప్పాలి మీరు. ఏంటంటే ఇప్పుడే లక్షణంలోకి వచ్చినట్టు చెప్తారే, గట్టి చెప్పాలి. హృదయమే ఘోరమైన వ్యాధి. అన్నిటికీ మందు ఉంది కానీ ఈ హృదయానికి, మరి హృదయాన్ని బాగు చేయలేవాడు ఎవరు? హృదయాన్ని బాగు చేయలేవాడు ఎవరు? దేవుడు ఒక్కడే. మరి నీ హృదయంలో ఇవన్నీ పెట్టుకుంటే దేవుడు నిన్ను ఎలా బాగు చేస్తాడు? దేవుని హృదయంలో రావాలంటే నీ హృదయంలో ఉన్నవన్నీ కూడా ఏమైపోవాలట? బయటికి వెళ్ళిపోవాలి. నీ హృదయంలో ఉన్నవన్నీ బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుడు నీలోకి వస్తాడు. యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించినప్పుడు, అప్పుడే మనం బాప్తిసం పొందినప్పుడు, రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి నివసిస్తాడు. అందుకే మీరు చదువుకున్నారు కనుక, చదివారు కనుక, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నారని మీరు ఎరుగురా? మీరు దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అని దేవుడు వాక్యం చదివిస్తుంది. ఆవిడ యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారట? పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చేసాడు. యేసు ప్రభు అక్కడ యోర్దాను నదిలో బాప్తిసం పొందినప్పుడు పైనుండి ఏ స్వరం పడుతుంది? ఈయన ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఆయన బాప్తిసం పొంది బయటకు వచ్చిన వెంటనే ఎవరు ఆయన మీదకి వచ్చారు? ఎవరు వచ్చారండి? పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపం వల్ల ఆయన మీదకి వచ్చి వాళ్ళాడు. అందుకే ఎప్పుడైతే వర్ధాల్లో బాప్తిసం పొంది వచ్చాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈయనతో పాటు ఉన్నాడు. వీళ్ళు నమ్మి మన రక్షణ పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీలో క్రియలు చేయడం ప్రారంభిస్తాడు. కనుక లేనిపోయిన అపోహాలు, లేనిపోయిన నమ్మకాలు మనం క్రైస్తవులుగా మనం పెట్టుకో అవసరం లేదు. మనమే దేవుని ఆలయంలో మందిరముల వలె ఉన్నాము. హరే చెప్పండి గట్టిగా. మనమే దేవుని ఆలయం, గుళ్ళ వల్ల ఒక ఆలయం అండి. మనందరం ఒక ఆలయం, మనందరం టెంపుల్, దేవుడికి ఒక టెంపుల్ మనందరం కూడా. ఎక్కడ నువ్వు 2-3 కూడా ఆరాధిస్తారో, ఎక్కడ మీరు 2 చెట్టు కిందనే ఆరాధించండి, ఒక కమ్మల పాకలను ఆరాధించండి, దేవుడు మీతో ఉంటాడు. అదే మందిరం అనుకోండి, అక్కడే ఆరాధించండి, అక్కడే దేవుడు ఉంటాడు. 2-3 కూడా ఎక్కడ మీరు ఆరాధిస్తున్నారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడు అక్కడ ఉంటాడు.
ఎప్పుడైతే దేవుడు మనం ఆరాధిస్తున్నాం, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడితో మనం నింపబడ్డామో, ఎప్పుడైతే యేసుప్రభు మన సొంత రక్షణగా మనం స్వీకరించామో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఏం చేస్తున్నాడు? కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మనందరం ఎలాగే ఉన్నామంటే దేవునికి మనం ఎలా ఉన్నామండి? మనందరం ఒక్కొక్క ఆలయమై ఉన్నాం. మనందరం ఒక ఆలయం ఉన్నాం. చిన్నపిల్లలు అనుకున్నాం, ఒక ఊహ వచ్చిన తర్వాత వాళ్ళు రక్షణ పొందారు అనుకున్నాం. వాళ్ళు మంచి చెడు తెలిసిన తర్వాత వాళ్ళు ఒక ఆలయమే ఉన్నారు. కనుక మనం ఆరాధించవలసింది ఎలా ఆరాధించాలండి దేవుణ్ణి? చెప్పులతో ఆరాధించాలా, చెప్పులు లేకుండా ఆరాధించాలని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. అది మన అనుకూలతను బట్టి, మనకున్న సమాజంలో ఉన్నాం కనుక మనకు అనుకూలత బట్టి చేసుకుంటాం కనుక, చెప్పులకు వెళ్ళినంత మాత్రాన నువ్వేమో నాకు అపవిత్రమైపోయామో, ఆ పాపం అంటుకుంటుందే మా భావన అవసరం లేదు. ఇతరులకు మనం ఇది చేయకుండా, ఇతరులకు మనం ఇక్కడ డిస్టర్బెన్స్ కలగకుండా అందరం ఒక దగ్గర కూడుకున్న చెప్పులు ఇప్పి నువ్వు ఆరాధించుకుంటావు. చెప్పులు ఇప్పినప్పుడు దేవుడు నీతో ఉన్నాడు. చెప్పులు వేసుకున్నా తీసేసినా అంటే చెప్పులు ఆయన కోపడా, నువ్వు చెప్పు వేసుకుని నేను ఉండను, వెళ్ళిపోతానంటారా 5 నిమిషాలు పక్కే? అలాంటి దేవుడు కాదండి. నువ్వు ఎలా ఆరాధించిన దేవుడు నీతో ఉంటాడు. కానీ దేవుడు ఎలా ఆరాధించుకోవడం దేవుని వాక్యంలో ఉంది. నీ మనసులో అసూయ, ద్వేషము, పగ, మరి అన్యాయమైన మనస్సు, మోసం చేసే మనసు, ఒకరు మోసం చేద్దాం, ఒకరు అన్యాయం చేద్దామని మనసు, ఒకరిని చాడీలు చెప్పే మనసు, ఒకరు సొమ్ము లాక్కునే మనసు, ఇవన్నీ ఉంటే దేవుడు నీలో ఉండడు, నీలోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనుషులు హృదయం లోపల నుంచి వచ్చినవి కూడా మనుషులు అపవిత్రపరుస్తాయి, కానీ మనుషులు బయట నుంచి వెళ్ళిన మనుషులు ఎప్పుడు కూడా అపవిత్రపరచవు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది అపోహలతో ఉంటారనమాట, భయపడిపోతుంటారు. అమ్మో ఏటవుతుందో అని భయపడిపోతుంటారు. భయపడవసరం లేదు. ఒక ఆవిడ అన్నది మొన్న ఒకసారి, అయ్యారు పాస్టర్ గారు ప్రార్థన చేసేస్తున్నాను, 3 రోజులు ప్రార్థన చేసేస్తున్నాను, కానీ కాయకోటి వచ్చేస్తుందండి కల్లోకి. ఎటు వచ్చేస్తుందండి? నల్లకాయకి వచ్చేస్తుందండి, కల్లోకి వచ్చేస్తుంది. ప్రార్థన చేసి పడుకుని నల్లకాయకి వచ్చేస్తున్నాను అంటది. అది నేనేం చేయాలి? నల్లకాయకి వస్తే నేనేం చేయాలని? నేను కానీ ప్రార్థన చేసి దేవుడిని పౌరం పంపించి మళ్ళా తెల్లపౌరుని కల్లోకి పంపించి మళ్ళీ నేనేమో ప్రార్థన చేసి నల్లకాయకి వచ్చింది, ఏంటి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏంటని అడిగాను. నా భయం వేసేస్తుందండి. అయ్యారు 3 రోజులు ప్రార్థన చేస్తాను, అదే కాయకి వచ్చేస్తుంది, అదే సేమ్ కాకి నల్లగా ఉన్నది. నాకు నా ముందుకు వచ్చేస్తుంది, అది తిరిగేస్తుందండి. అటు ఏమి కాకి వస్తే నీకేమి నష్టం వస్తుందా? కాకి వచ్చిందో నొకలు, బల్లి వచ్చిందో నొకలు, కుక్క వచ్చిందో నొకలు రానివ్వండి. అదిలో మీకు ఇబ్బంది ఏంటి? అవన్నీ ఎవరు చేసింది? అవన్నీ ఎవరు చేసినవి చెప్పాలి. మన దేవుడు చేసినవన్నీ కూడా వాటిలో వల్ల మీకేం ఉపయోగం? ఆయన రాదు. కాకొస్తే నీకేమైంది? నీకు ఏది పడితే నీకేమైంది? దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, దానివల్ల నష్టాలు ఏమి ఉండవు. చాలా అపోహలు ఇప్పటికే ఉన్నది, రకరకాల అపోహలు అన్నమాట. పిల్లులు వచ్చేసేయండి నేను అల్లు అంటారు. పిల్లి ఇబ్బంది కలప, పిల్లి పని పిల్లిదా, నీ పని నీదే. నీకోసం సింహం ఎదురు రావాలేంటి? ఇంకా నేను సింహం ఎదురు వచ్చి వెళ్తానలేదు, పిల్లి ఎదురు వచ్చి వెళ్ళండి, సింహం ఎదురు వచ్చి వెళ్తానలేదు. సింహోదరు నువ్వు ఎదురు వెళ్ళడం కాదు, నువ్వు పైకి వెళ్ళిపోతావు, కిందలో కాదు. మళ్ళీ కోకాడించిందండి, చప్పుడు చేసిందండి. ఆ రోజు నుంచి నాకు ఇలాగ అయిపోయానండి, మనేది పెట్టేసుకున్నానండి, బెంగ పెట్టేసుకున్నానండి. అదేదో చప్పుడు చేసి దేవుడు దానికి ఇచ్చాడు, చప్పుడు చేయమని ఇచ్చాడు. దాంతో నీకేందుకు బెంగ? దాని చప్పుడు లేదు, దాని చప్పుడు దాంతే. ఆ చప్పుడు చేసి నువ్వేంటి బెంగ పడిపోవడం? బలిని ఎవరు చేశారు? పిల్లులు ఎవరు చేశాడు? కాకిళ్ళు ఎవరు చేశారు? మరి నీకెందుకు బెంగ? మనకెందుకండి బెంగ అవన్నీ? ఆవిడ క్రైస్తవురాలే అని అడిగిన ఆవిడ క్వశ్చన్, ఆవిడ క్రైస్తవురాలే. కాకి వచ్చేస్తుందట, 4వ రోజున ప్రార్థన చేయడం మానేసిందట. 3 రోజులు ప్రార్థన చేసి కాకి వచ్చింది, నల్ల కాకి నా ముందు తిరిగేస్తుందండి, శబ్దం చేసేస్తుంది. దేవుడికి ఉపవాసం ప్రార్థన చేయమ్మా, ప్రభు అనేది కాకిని పంపించద్దు కానీ
తెల్ల పౌడర్ నా కోసం రోజు పంపించి నాయన కల్లోకి చూసుకుంటూ నిద్రపోతాను. ఏమొద్దు, తెల్ల పౌడర్ వచ్చేయాలి, పొడుకుని పోతాను చూసుకుంటాను. ఎలా అటు అంటే నిజంగా అలా కూడా ఇలా అజ్ఞానం లేని మనుషులు ఉన్నారు, తెలియదు, వాళ్ళకి తెలియదు, సత్యం తెలుసుకోవట్లేదు, జ్ఞానం తెలుసుకోవడం లేదు. అది దేవుని వాక్యం చదివిస్తుంది. పేతురు పైన ప్రార్థన చేస్తున్నప్పుడు, పేతురు మేడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, ముగించేస్తాను, పైకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు బాగా ఆకలిగా ఉన్నాడట. బాగా ఆకలిగా ఉంటే ఆకాశం తరబడి ఒక పెద్ద చెండు దుప్పటి వాళ్ళ కిందకు వచ్చిందట. ఆ పేతురు ముందుకి, పేతురు ముందు ఉంచబడిందట. అందులో ఏమున్నాయని రాయబడింది అంటే, అందులో ఎన్ని ఉన్నాయట? భూమి మీద అన్ని రకాల పక్షులు, జంతువులు, పాకేవి, ఎగిరేవి, ఈదేవి అన్ని కూడా దర్శనంలో కనబడుతున్నాయి. ఇతను అంటున్నాడట, పేతురు అంటున్నాడట, ప్రభు నేను యూదుని కదా, అవి నేను అసలు నిషేధించమని, అసలు అలాగే అలాంటి నచ్చమంటున్నాడట. మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ రెండోసారి నన్ను ఇటు చంపుకొని తినమంటున్నాడట దేవుడు. ప్రభు నేనా? నాకు తెలుసు కదా ప్రభు, నా సంగతి నీకు తెలుసు కదా ప్రభు, ఇవి నా ముందు తెచ్చి చంపుకొని తినమంటావేటి? మళ్ళీ మూడోసారి దింపబడిందంట. అప్పుడు పేతురు అన్నాడట, ప్రభువా నీ స్వరానికి నేను లోబడుతున్నాను, నీ మాటకి నేను లోబడుతున్నాను అన్నట పేతురు. అంటే దేవుడు ఆ ఉపమాన రీతిగా చెప్పబడినప్పుడు, ఆ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు చెప్పబడినప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచి ఇద్దరు మనుషులు పంపించారు. ఎవరు పంపించారో తెలుసా? కొర్నేలినతో ఎప్పే పట్టణం నుంచి వచ్చాడు పేతురు దగ్గరికి. కొర్నేలి నన్ను పేతురు తీసుకురా, నాకు వాక్యం చెప్తానని తీసుకెళ్తున్నాడు. అంటే దేవుడు అందరిని కూడా దేవుడు కోరుకుంటున్న దాని సంకేతం. మీకు విషయం తెలుసా? ఇప్పుడు కూడా అనేకమైన రాష్ట్రాల్లో, దేశాల్లో అన్ని తింటారు. మీరు నాగాలాండ్ వెళ్ళండి, కోళ్ళు, ఎలకలు, బల్లులు, పిల్లులు, నక్కలు, కుక్కలు, పాములు, కాకులు అన్ని తింటారు. మన నాగాలాండ్ చాలా మంది యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అందులోనే. అంటే దేవుడు వాళ్ళందరూ నరకాన్ని పంపించేస్తారంటారా? నాగాలాండ్లో చాలా మంది యేసుప్రభువుని ఉన్నారు, దేవుని స్తుతిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి కాకి తింటున్నాడనో, గద్ద తింటున్నాడనో, పాము తింటున్నాడో, నాగాలాండ్ వీళ్ళు ఇలా తింటున్నాడని చెప్పి వేసిపోయిన నరకాన్ని పంపించేస్తారంటారా? మన కోళ్ళు తింటున్నాం, మనం పరలోకి వెళ్తామంటారా? మన కోళ్ళు తింటున్నాం, మేకలు తింటున్నాం, మన పరలోకమును నాగాలాండ్ కుక్కలు తింటున్నాడు, బల్లులు తింటున్నాడు, నా నరకానికి వెళ్తానంటారా? భూమి మీద అందరూ అన్నీ తినవచ్చండి, దేవుడు ఎక్కడ ఆన్సర్ అట్లా. కానీ మనకున్న అవకాశాన్ని బట్టి తినకూడదు అంతే. హార్ట్ ఇబ్బందులు ఉన్నప్పుడు, హార్ట్ ఇబ్బంది కలిగిన వాళ్ళు మటన్ తినకూడదు అంటారు డాక్టర్, రొయ్యలు తినకూడదు అంటారు. వాళ్ళ ఇబ్బంది రుచి కదా, తినకూడదు అంటే అది మానేయాలి. ఎందుకు? మన హాని కలుగుతుందని. మనకి ఇబ్బంది పెట్టలేని నువ్వు తినాలని అన్ని తినచ్చు, నీకు ఇబ్బంది కలగకపోతే. అంతేందుకు మా నాన్నగారు ఒక సౌత్ కొరియా వెళ్తే వెళ్ళిన రోజు రాత్రి మాట్లాడుకుని ప్రేయర్ అయిపోయింది, భోజనం పెట్టారట. భోజనం పెడితే అందులో పాస్టర్ గారు ఉన్నారట. పాస్టర్ రెడ్డి డూ ఈట్ డాగ్ మీట్ అని అడిగారట. ఏం మీట్ అంటే అది? డూ ఈట్ డాగ్ మీట్ అంటే అంతవరకు తెచ్చెట్టేశారు అక్కడికి. తిని మన ఏంటండి అది? కుక్కలు పెంచుతారు వాళ్ళు. కుక్కలు పెంచి చక్కగా, ఇప్పుడు మనం కోళ్ళు ఎలా పెంచుకుంటున్నాం, నాటు కోళ్ళు పెంచుకొని తింటున్నామే, గొర్రెలు పెంచుకొని కోసుకుంటున్నామే, మేకలు పెంచి కోసుకుంటున్నామే. సో ఆ కొరియా దేశంలో అన్ని కూడా కుక్కల్లో అన్ని కూడా వాళ్ళు తింటారు, పందులు పెంచుకుంటారు, అన్ని తింటారు వాళ్ళు. మా నాన్నగారు అన్నారట, ఏమిటి ఇది తీసేసి, ఈ డాక్యుమెంట్ తీసేసి మా ఇండియన్ స్టైల్ ఏమైనా పెట్టండి, మరి ఇండియన్ స్టైల్ ఏమైనా పెట్టండి అన్నారు. అప్పుడు చికెన్ తెప్పించి అప్పుడు ఆ కర్రీ చేసి పెట్టారు. అన్ని దేశాలు అన్ని తింటారు. మరి దేవుడు వాళ్ళని చెడిపారంటారా? అల్లు ఇందులో నిషేధం ఏమీ లేదండి. అలాగని జింకలు పట్టుకొని తినేసామని మిమ్మల్ని లోపలేసేస్తారు.
జింకల్లో దుప్పులు తినేస్తే లోపల వేసేస్తారు, జైలు వేసేస్తారు. దేవుని వాక్యం చెప్తుంది నిషేధించబడింది లోకంలో ఏది లేదు. అన్ని కూడా ఎవరు సృష్టించినవట? ఎవరు సృష్టించినవండి? దేవుడు సృష్టించినవే. పక్షులు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, లోకంలో ప్రతిది కూడా దేవుని సృష్టి వల్ల కలిగినదే. సమస్తం కూడా దేవుని సృష్టి ఉన్నది. మన కళ్ళలోకి ఏదో వచ్చిందనో మన కంగారు పడటం అవసరం లేదు. దేన్ని కంగారు పడ అవసరం లేదు. నువ్వు కంగారు పడతావు అని దేవుడు మళ్ళీ గొర్రెపిల్ల రూపంలో రావాలేమో మరి ప్రతిరోజు నువ్వు పడుకోవట్లేదని. కనుక దేవుని యొక్క సత్యం మనం తెలుసుకోవాలి, జ్ఞానం తెలుసుకోవాలి. అందుకన్నాడు దేవుని యొక్క ఆలయమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ఆలయమే ఉన్నారు. దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉన్నారో తెలుసా? దేవునికి ఒక టెంపుల్ వల్ల ఉన్నాడు, ఆలయం వల్ల ఉన్నాడు. దేవుడు మనలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే 1వ పేతురు పత్రిక పేతురు 2వ అధ్యాయం అనుకుంటారా? 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలుడు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మనం సజీవమైన రాళ్ల వలె ఉండి ఎలా కట్టబడుతున్నామంట? ఆత్మ సంబంధమైన మందిరము వలె ఉన్నాము. మనందరం కూడా ఆత్మ సంబంధమైన మందిరము వలె ఉన్నాము. దేవుడు మనలో నివసిస్తున్నాడు. ఒకరు మనలో నివసించలేదు, వెళ్ళిపోతారంటే సంకేతం ఏంటో తెలుసా? నీలో ఏదో లోపం ఉందని అర్థం. మనలో ఏదో లోపం ఉంటేనే దేవుడు మనలో ఉండడు. అందుకని పై రూపాలు అవసరం లేదండి. నీ వస్త్రధారణ దేవుడికి అవసరం లేదు. నువ్వు చెప్పులు వేసుకున్నా ఆరాధన అవన్నీ అవసరం లేదు. ఈ లోపల మనకున్న అవకాశాలు బట్టి మనం చేసుకుంటున్నామంటే, ఇతరులకు మన ఇబ్బంది కలగకుండా చేసుకుంటున్నాం అంతే. అందువల్ల పెద్ద నేరం కాదు, అదేం పాపం కాదు. కానీ దేవుడు ఎప్పుడే మనలోంచి వెళ్ళిపోతాడంటే మనలో ఉన్న అసూయ, పగ, ద్వేషము, కపటము, మోసము ఇవన్నిటి వల్ల దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడ్డావు. ఎందుకంటే దేవుడు మనలో నివసిస్తున్నాడు కనుక మనం దేవుడికి ఆలయమే ఉన్నాం కనుక మనం పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధులుగా ఉన్న ప్రకారం మీరు కూడా దేవుడు పరిశుద్ధులుగా ఉన్నాడు. పరిశుద్ధులుగా దేవుడు ఈ లోకంలో ఆయనకు అతి ప్రత్యేకమైన బిరుదు ఏదంటే, ప్రత్యేకమైన స్థానం దేంట్లో తెలుసా? పరిశుద్ధతలోనే. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండమంటున్నాడు దేవుడు. ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం మనం గడుపుతుంటామో ఆ దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మ హృదయంలో రావడానికి ఇష్టపడతాడు. కనుక దేవుడు మన హృదయంలో ఎలా ఉంచుకోవాలంట? నిర్మలమైన మనస్సాక్షి గలమారమే హృదయములు మనమే శుద్ధి చేసుకుని ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఎందుకు హృదయం శుద్ధి చేసుకుని ఉంటే దేవుడు ఉంటాడంటే, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. మళ్ళా హృదయం అంతా మానవ హృదయం ఎలా ఉందో అది కండలో దేవుడు చెప్పాడు. మనుషుల హృదయం పాడైపోయిందని, చెడిపోయిందని చెప్పాడు. నరులను చేసిన సంతాపపడ్డాడంట. అది యేసుప్రభు రావడానికి కూడా అందుకే వచ్చాడంట, నీ హృదయాన్ని కలగడానికి. యేసు రక్తం కార్చాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. లోకమంతా ప్రార్థనలో ఉన్నారు, అసలు ధ్యాన కూటాలు చేసుకుంటున్నారు. ఎవరి ఏరియాలో వారు, ఎవరి ప్లేసుల్లో వాళ్ళు, ఎవరి దేశాల్లో వాళ్ళు చేస్తున్నారు. యేసు రక్తాన్ని మనం తలుచుకుంటూ ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతుంది అంటున్నాడు. ఆయన కార్చిన రక్తం చేత మనకేం కలుగుతుందంటే మన హృదయంలో స్వస్థత కలగాలి. ఆ ఘోరమైన వ్యాధిని తీసివేయగల శక్తి దేనికి ఉందంట? దేనికి ఉండదండి? దేనికి ఉంది? మన ఘోరమైన వ్యాధి, మన హృదయాన్ని పట్టేసిన వ్యాధి ఉంది కదా, ఆ దేనికి ఉందంటే తీసివేయగల వ్యాధి దేనికి ఉందంటే మందు. యేసు రక్తంలోనే మందు ఉంది. ఎలా చెప్పండి గడిగా? యేసు రక్తంలోనే మందు ఉందండి, ఇంకెక్కడ లేదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం ఉంది కదా, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయని అంత గొప్ప మాటలండి. హృదయమును బాగు చేయగలవాడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. మన హృదయమును దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే ఈ లోకంలో హృదయం పాడైపోయింది, మనిషి హృదయం పాడైపోయింది. లోపల నుంచి వచ్చిన మనుషుల్ని పాడు చేస్తున్నాయి, లోపల వచ్చిన మనుషులు పాడు చేస్తున్నాయి, లోపల వచ్చిన కుటుంబాలు పాడు చేస్తున్నాయి, మనిషి లోపల నుంచి వచ్చినవి అనేకమైన సమాజాన్ని పాడు చేస్తున్నాయి. దేన్ని జయించమని చెప్తున్నాడట? మన హృదయాన్ని జయించాలి. మన హృదయం దేవుడికి ఇచ్చినప్పుడు దేవుని హృదయంలో నివాసం ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది.